మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మ్యావిగన్ మేనిఫెస్టోతో జగన్ ఎన్నికలకు వెళ్తే ఆ 11 సీట్లు కూడా రావు. వైసీపీ నేతలపై మంత్రి సంధ్యారాణి ఫైర్. కొనసాగుతున్న శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులు, పాదచారుల కోసం ఫుట్ వే ఏర్పాటు చేయాలని కోరుతున్న నగర వాసులు. రాష్ట్రంలో సర్ ప్రక్రియ లోపభూయిష్టంగా నిర్లక్ష్యంగా జరుగుతోంది ఆరోపించిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి. వైసీపీ అధ్యక్షులు జగన్ మావిగన్ మేనిఫెస్టోతో వెళ్తే ఒక్క సీటు కూడా దక్కదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్ చేస్తున్న నిలకడలేని మాట వల్ల నష్టం జరుగుతూ ఉంటే ఆ పార్టీలోని సీనియర్ నాయకులు ఎందుకు మాట్లాడని లేదని ప్రశ్నించారు. జగన్ తాను పిచ్చోడినని చెప్పుకుంటున్నారా లేక ప్రజల్ని పిచ్చోళ్ళని చేద్దామనుకుంటున్నారో ఆయనకే తెలియాలని సెటైర్లు వేశారు. నిలకడలేని మనిషి, నిలకడలేని మనస్తత్వం అంటే మరి బుర్రలో కూడా ఆలోచన ఉందో లేదో కూడా తెలియదు. అంటే నిజంగా ఇట్లాంటి రోజుకొక మాట మాట్లాడి నిలకడలేని మాట్లాడిన మాటలనే మా దగ్గర ఏమంటారంటే పిచ్చెక్కిన మాటలు అంటారు. మేబీ పిచ్చితో మాట్లాడుతున్నారో వెర్రితో మాట్లాడుతున్నారో అసలు ప్రజలను పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మనుషులు ఎప్పుడూ కూడా వాళ్ళకు గత 5 సంవత్సరాలు చేసిన విధ్వంసానికి పరాకాష్ట, ఆ విధ్వంసానికి ఈరోజు నిజస్వరూపం, నిజ దర్శనం. నిజం చెప్పాలంటే 11 సీట్లు ఇప్పటిదాకా మన స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు దాకా ఏ రాజకీయ పార్టీకి 11 సీట్లు వచ్చినటువంటి పాపాన పోలేదు. ఒకసారి ముఖ్యమంత్రి చేసి ప్రతిపక్ష హోదా ఉండి చేసినటువంటి పార్టీలకి. కానీ ఈయనకి ఆ పరిస్థితి వచ్చినా గానీ బుద్ధి రాకపోతే ఇంకేం మాట్లాడతాం చెప్పండి. 4 లైన్ల ఆర్ఓబి నిర్మాణం పూర్తి చేసే లోపు పాదచారులకు ఇబ్బందులు లేకుండా మెడికల్ కాలేజ్ వైపు ఫుట్ వే నిర్మించాలని నగర ప్రజలు కోరుతున్నారు. 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి దాదాపు సంవత్సరం కాలం కావస్తుంది. శంకర్ విలాస్ పాత బ్రిడ్జ్ కూల్చిన దగ్గర నుంచి నగర ప్రజలు విపరీతమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. జీజీహెచ్కు వెళ్లాలన్నా, ఆసుపత్రులకు వెళ్లాలన్నా, మెడికల్ కాలేజీకి వెళ్లాలన్నా ప్రజలు, విద్యార్థులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 2027 జులై నాటికి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించి ఆ మేరకు పనులు చేయిస్తున్నారు. కానీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని శంకర్ విలాస్ ఆర్యూబీ నిర్మాణం చేయాలని కూటమి ప్రభుత్వం పూనుకుంది. కానీ పాదచారులు నడిచి వెళ్లేందుకు ఫుట్వే నిర్మించడం వలన విద్యార్థులకు, పాదచారులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆ దిశగా ఆలోచన చేసి నిర్మాణం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మధ్య ఈ ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జిని చాలా త్వరగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మెడికల్ కాలేజీకి బ్రాడీపేటకి మధ్యలో ఒక ఫుట్పాత్ బ్రిడ్జిని నిర్మించినట్టయితే ప్రజలు ఈజీగా నడిచి వెళ్ళే వాళ్ళకి అవకాశం ఉంటుంది. నడిచి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అది భవిష్యత్తులో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఒక ప్రత్యేక బ్రిడ్జిని మెడికల్ కాలేజీ నుండి బ్రాడీపేట వైపు వాకింగ్కి నిర్మించినట్టయితే ప్రజలకు చాలా సులభతరంగా ఉంటుంది. అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఇచ్చినట్టయితే మనకు ఆ ఇబ్బంది ఉండేది కాదు. ఆ బ్రిడ్జ్ ఇప్పుడు కట్టడం లేదు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా కనీసం చాలా తక్కువతో ఖర్చుతో కూడుకున్నది అది. కాబట్టి మెడికల్ కాలేజీ నుంచి బ్రాడీపేట 4వ వార్డు రోడ్డుకి కానీ 3వ వార్డు రోడ్డుకి కానీ కనెక్షన్ ఇచ్చినట్టయితే మనకి ఈజీగా ప్రజలు అదరించి ఇదరికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. చెబ్రోలు మండలం సెలపాడులో పేలుడుతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పంట కాల్వలో వ్యర్థాలను తొలగిస్తుండగా ఈ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు దాటికి తాటి చెట్లు ధ్వంసమయ్యాయి. బ్లాస్ట్కి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాంబు కాదన్నా, ఏదో కానీ పేలింది గట్టిగానే. బాంబు ఎట్ట పేలితే ఇది అట్టవదు.
మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జూలై 7వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేయనున్నామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు వెల్లడించారు. కొత్తపేట మల్లలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోటిదాసు, పోరు మామిళ్ల సుబ్బారాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటా మాల్యాద్రి మాట్లాడారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పని భద్రత లేదని అన్నారు. గత 2 ఏళ్లుగా చనిపోయిన వారి స్థానంలో ఇంతవరకు నియామకాలు చేపట్టలేదని మండిపడ్డారు. 7 డిమాండ్లతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించామని, దానిపై ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కోటి వీరాంజనేయులు, చల్లా మరియదాసు, బి తిరుమల, సిహెచ్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి పొరుగు సేవ సిబ్బందులందరినీ కూడా పర్మనెంట్ చేయండి అని చెప్పేసి ఈ ప్రభుత్వం అసలు చెవులో అసలు వేసుకుంటున్నటువంటి దాఖలాలే లేవు. గడిచినటువంటి ఈ రెండు నెలల్లో కనీసం దాని మీద కసరత్తుగా ఏం చేశాము, ఎంతవరకు సాధ్యమవుతుంది, సాధ్యం కాదా, లేకపోతే ఇంకా ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇస్తామా అనేటువంటిది కూడా ఇవాళ జవాబుదారితనంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి లేనటువంటి దశల్లోనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల మాసంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల అయితే ఏకంగా కమిషనర్లకు చెప్పులు కూడా బహుకరించాం. మీరు మాకు చెప్పులు ఇవ్వకపోతే మేమని తెచ్చినటువంటి తీసుకోండి అని చెప్పేసి పరికరాలు లేని చోట్ల కూడా వాటిని మున్సిపాలిటీలకు అప్పచెప్పినటువంటి పరిస్థితి మరి నెరవేర్చాలని కూడా కోరుతా ఉన్నాం. సమ్మెకాలంలో ఏదైతే ఈ హామీలు ఇచ్చారో హామీలు అవి కూడా నెరవేర్చిన పరిస్థితి. గ్రాడ్యుయేట్కి సంబంధించి ఆప్కాస్ కార్మికులు రిటైర్మెంటు 62 నుంచి 60కి తగ్గించారు. దీన్ని 62గా కొనసాగించాలని, అట్లాగే రిటైర్మెంట్ రోజున ఆప్కాస్ వర్కర్లకు 1,70,000 గ్రాడ్యుయేట్ ఇవ్వడానికి గత ప్రభుత్వం కాలంలో ఒప్పుకోవడం జరిగింది. దాన్ని కొనసాగించాలని ఇవన్నీ తదితర డిమాండ్లతోటి రేపు 7వ తారీఖు జరిగే సమ్మెలో మున్సిపల్ కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. సర్ ప్రక్రియ గడువును మరో 4 రోజులు పొడిగించాలని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. లోపభూయిష్టంగా, నిర్లక్ష్యంగా రాష్ట్రంలో సర్ ప్రక్రియ జరుగుతుందని ఆరోపించారు. ఈ ప్రక్రియ మొదలుపెట్టి 21 రోజులు అవుతున్నా డిజిటలైజేషన్ 48% పూర్తయిందని తెలిపారు. చాలా ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ ఫామ్లు అందలేదని, ఓటర్లకు ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్పులు ఇవ్వడం లేదని చెప్పారు. వైసీపీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా బీఎల్ఓలపై కూటమి నాయకులు బెదిరింపులు, ఒత్తిడికి పాల్పడుతున్నారని అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలకు సందేహాలు కలిగినప్పుడు, ప్రజలకి అనుమానాలు కలిగినప్పుడు, ప్రజలకి నష్టం కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ అన్నా స్పందించాలా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అన్నా దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వ ఉద్యోగులు కనీస ప్రయత్నం చేయాలా? ప్రభుత్వాలు చేయవు. కానీ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను అందిపుచ్చుకొని ఎవరైతే ఎన్నికల ఈ ప్రక్రియలో బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహిస్తున్నటువంటి అధికారులు వీటన్నీ కూడా రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడా కూడా ఆ ప్రక్రియ జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. కాగితాల మీద మాత్రం 99% మేమంతా కూడా ఫారాలు పంపిణీ చేశామని చెబుతున్నటువంటి మాట. కొన్ని చోట్ల ఈ ఫారాలకు సంబంధించి పంపిణీ చేసే ప్రక్రియలో టీడీపీ బిఎల్ఏలకు ఇస్తా ఉన్నారు ఈ ఫారాలు కూడా. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు, పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఖర్చు తక్కువతో సమర్థవంతంగా పనిచేసే వైద్య విధానం ఆక్యుపంక్చర్ వైద్యమని ప్రముఖ ఆక్యుపంక్చర్ వైద్యులు డాక్టర్ ఎస్ గమనం పేర్కొన్నారు. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో ఆక్యుప్రెజర్, ఆక్యుపంక్చర్ వైద్య విధానం ఉపయోగాల గురించి ఆరోగ్య సభ జరిగింది. ఈ ఆరోగ్య సభలో ప్రముఖ ఆక్యుపంక్చర్ వైద్యులు డాక్టర్ ఎస్ గమనం, డాక్టర్ హుస్సేన్ ప్రసంగించారు. ప్రస్తుత జీవన విధానంలో వస్తున్న దీర్ఘకాలిక రోగాలకు ఆక్యుపంక్చర్ వైద్యం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. మందులు వాడకుండా కేవలం నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేయడం ద్వారా పలు వ్యాధులు నయం చేయవచ్చన్నారు. ప్రధానంగా పెద్ద వయస్సు వారిలో వచ్చే పక్షవాతానికి ఆక్యుపంక్చర్ వైద్యం అద్భుతంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కొండవీటి జోజయ్య, చల్ల అంజురెడ్డి, కొండ శివరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనము కొన్ని వ్యాధులకు అలోపతి మీద ఆధారపడాలి, తప్పదు. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి కాలు వచ్చి ఇరిగినప్పుడు మనకు దానికి అలోపతినే ఇది.
కానీ చిన్నదానికి పెద్దదానికి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే మందులు విపరీతంగా వాడుతున్నారు. దానివల్ల మందుల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్, మళ్ళీ మందులు, దీంతో ఏమైపోతుందంటే ఆకుపంచర్ ఏం చెప్తుందంటే నీ శరీరమే నీ రోగాలను నయం చేస్తుంది. కాబట్టి శరీరంలో సహజంగా వచ్చేటువంటి జ్వరము, తలనొప్పి, జలుబు, మోషన్స్ అవుతాయి. ఈ సిస్టమ్ అంతా ఏంటంటే వీటిని హీలింగ్ రియాక్షన్స్ అంటారు. అంటే జబ్బును తగ్గించుకోవటానికి శరీరం పడే తపన. మనం ఏం చేస్తున్నామంటే వాటిని రోగాలుగా భ్రమించి మందులతో అణిచివేస్తున్నాం. విద్యుత్ రంగంలో వెంటనే పీఆర్సీ కమిటీని నియమించాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పాత గుంటూరులోని సిఐటియు కార్యాలయంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ యూనియన్ నేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15వ తేదీన రిలే నిరాహార దీక్షతో పాటు ఆగస్టులో చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి దాసరి వెంకట్రావు తెలిపారు. కార్యక్రమంలో నాగరాజు, నాగ బ్రహ్మచారి, రామ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్యల్ని అన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా, అట్లానే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మేము కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ఈ నెల 15వ తేదీ 3 కంపెనీల పరిధిలో రిలే నిరాహార దీక్షలు చేయాలని, అట్లానే ఆగస్టు 10వ తేదీ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని చెప్పి మా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. దానిలో భాగంగా ఈరోజు మన రౌండ్ టేబుల్ సమావేశం గుంటూరులో జరుగుతుంది. భారత ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ఎన్యూమరేషన్ గడువును మరో 4 రోజుల పాటు పొడిగించాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు కోరారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఎన్నికల సంఘం సర్ కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనివల్ల ప్రజాస్వామ్యంకు విఘాతం కలుగుతుందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, రమేష్ పట్నాయక్, సురేష్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితా నుంచి ఓట్లు తొలగించే కుట్రలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తమ ఓటు పోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని లక్ష్మణరావు చెప్పారు. అనేక జిల్లాల సమాచారాన్ని మనం చూస్తే సుమారు 40% మాత్రమే తిరిగి వచ్చింది. గుంటూరు లాంటి జిల్లాలో 48% మాత్రమే తిరిగి వచ్చింది. అంటే ఇంకా 10 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ 10 రోజుల్లో మహా వస్తే ఇంకో 30% రావచ్చు. అంటే ఇంకా 30% రాకుండా అయిపోదు. కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశంలో మేము డిమాండ్ చేస్తుంది అందరం కూడా, ఆంధ్రప్రదేశ్లో సర్ ప్రక్రియకు సంబంధించి, ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియకు సంబంధించి ఇంకో 4 రోజులు గడువు పెంచాలి. జూలై 14 నుంచి కనీసం ఆగస్టు 14 దాకా పెంచాలి. అలా అయితేనే ఓటర్లు అందరూ కూడా వాళ్ళు ఈ ప్రక్రియలో భాగస్వాములై తమ పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జిల్లాలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని అధికారులు పరిశీలించారు. సర్ కార్యక్రమంలో భాగంగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టడం జరిగింది. బూత్ స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద లభ్యంగా ఉండి ఓటర్ల నమోదు ఫారాలను తీసుకోవడం, ఓటరుకు ఉన్న సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. సర్ ప్రత్యేక అధికారులుగా కొనసాగుతున్న జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జిల్లా పంచాయతీ అధికారి బివి నాగసాయి కుమార్, ఫిరంగిపురం మండలంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వి శంకర్, మంగళగిరి మండలంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా, గుంటూరు పట్టణంలో మిగిలిన అధికారులు ఆయా మండలాల్లో విస్తృతంగా పర్యటించి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రజలకు సర్పై సందేహాలను నివృత్తి చేశారు. బూత్ స్థాయి అధికారులు చేపడుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేటర్ కార్యాలయంలో సీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. ఫిర్యాదుల స్టేటస్ ను 1100కి కాల్ చేసి తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.